భూమి కోసం తండ్రి పేరును మార్చివేసిన వాసంశెట్టి సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పెంకే లక్ష్మి, పెంకే సత్యవతి డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధిలో వాసంశెట్టి సోమన్నకు ఉన్న 3 ఎకరాల 8 సెంట్ల భూమి కోసం వాసంశెట్టి సూరిబాబు తన తండ్రి పేరును కూడా మార్చి భూ కబ్జాకు పాల్పడ్డారని వాసంశెట్టి సోమన్న కుటుంబ సభ్యులు పెంకే లక్ష్మి, పెంకే సత్యవతి వాపోయారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమన్న భూమిని కబ్జా చేసిన పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన సూరిబాబు, అప్పారావు, తలుపులయ్య, అప్పారావు, పోతురాజు, నాగేశ్వరరావు, నాగరత్నంలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి వెంకట్రావు, పెంకే అప్పయ్యమ్మ, వెంకటేశులు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాసంశెట్టి సోమన్ గారు ముద్దు మనవరాలని మా దగ్గర మేము భూమి అమ్ముకుంటామని అనేటప్పటికి అతను వచ్చి వాళ్ళ కులం మా కులం ఒకటి అయినందుకు, అతని పేరు ఇంటి పేరు మా అమ్మగారి ఇంటి పేరు ఒకటి అయినందుకు మా దగ్గర డాక్యుమెంట్లు పట్టుకెళ్ళిపోయి నేను అమ్మి పెడతాను, మీకు చూసి పెడతానని చూసి రెవెన్యూలో చెక్ చేయిస్తాను, ఇంకా కాగితాలు అవి తీయాలా అది ఇదని చేసి మమ్మల్ని మోసం చేసి, నా అన్నగారిని మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డాక్యుమెంట్లు అట్టుకుపోయి ఓ సంవత్సరం కాపాడకుండా బరార కింద అయ్యేవాడు. ఇంటికి వెళ్తుంటే కాపాడేవాడు కాదు. కాపాడకపోతే అలో పొలమని ఏడ్చేసి వచ్చేసేవాళ్ళు. ఇంటి దగ్గర ఆడవాళ్ళు తలుపులు తాళాలు వేసుకుని సైడ్ అయిపోయేవారు. ఎవరు కనిపించకపోతే సరేలేని అలాగా బాధపడేటప్పటికి మా దగ్గర ఇంకా ఒక కాగితం, మాకు వర్షకం మాది మా తాతగారు రాసిన వీలునామా ఉందండి. దాన్ని బట్టి నెంబర్ని బట్టి మేము నకలు తీసుకున్నామండి. నకలు తీసుకున్న తర్వాత చూసుకుంటే అతను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. 2018లో వాళ్ళ అక్క పేరుని, వాళ్ళ అన్నదమ్ముల పేర్లని రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే అయ్యి బాబా ఇలా చేసుకున్నాం అనేసి మేము పోరాడితే ఎక్కడికి వెళ్ళినా సరే లంచాలు పెట్టేసి భూమి మీద 10 లక్షలు పట్టిపోతారు. ఈ మా తాతగారిది భూమి మా తాతగారిదని రికార్డు చూపించేసి 10 లక్షలు పట్టిపోతాం. ఇవన్నీ ఖర్చు పెట్టడం ముందేమో మా డబ్బులతోనేమో అతను ఇష్టం వచ్చినప్పుడు చేయించుకోండి. ఇప్పుడు 38 మందికి రిజిస్ట్రేషన్ చేయించేసాడు. ఇంతమంది మీదకి మేము సేలేకి వెళ్తుంటే కొట్టినారు. చూపించు మమ్మల్ని కొట్టినారండి ఆడవాళ్ళు మగవాళ్ళు. కత్తెట్టి నరికి పారేస్తాం. 10 మంది ఏకమై వచ్చారంటే మా భూమాన్ని వచ్చారంటే నేను ఈ విధంగా మమ్మల్ని చేసి మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నారు. అందు గురించి మీరు చర్యలు తీసుకుంటారనేసి, మాకు న్యాయం జరుగుద్ది అనేసి, చట్టానికి చెప్పుకోవాలని మేము ఇప్పటికి రోడ్డు ఎక్కామంటే ఇంతవరకు కూడా మాకు ఎక్కడో దిక్కుని ఎన్ని సచివాలయాలు తిరిగామో మేము మొత్తం. కలెక్టర్ ఆఫీస్లో 4 సార్లు ఇచ్చాం. 4 సార్లు కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము. ఒక కాగితం వచ్చిందండి మా దగ్గరికి. ఆ ఈఆర్ఓ ఏం చేశాడు, ఈఆర్ఓ కూడా ఈ ఎంఆర్ ఆఫీస్లో ఈఆర్ఓ కూడా అందరూ కూడా మమ్మల్ని మోసం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళండి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత గెలుస్తామో చెప్పుకుందామని పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి 4 సార్లు తిరిగామండి. డబ్బులు ఖర్చు పెట్టుకుని 4 సార్లు కూడా కాగితాలు పంపాను. అక్కడ కూడా లంచాలు తినేసి కాగితాలు పంపలేదండి. పంపకపోతే అక్కడ కూడా న్యాయం జరగలేదు. మాకెక్కడా న్యాయం జరగలేదు. ఈ లోకటాలు ఎన్ని సచివాలయం ఉంటే అన్ని సచివాలయం తిరిగాం. కలెక్టర్ ఆఫీస్కి తిరిగాం. 4 సార్లు ఇక్కడ పెట్టాం. ఒకే ఒక్క కాగితం వచ్చింది. మా అన్నయ్యతో, నాతో, నా అక్కతో సంతకం చేయించుకుని ఇయ్యారో మాకు ఆ కాగితం ఇవ్వట్లేదు. కసిరేస్తున్నారు. ఏ కాగితమైనా వచ్చిందని మా భూమి మాకు కావాలి సార్. మా ఆస్తులు మాకు కావాలి. మా తాత ఆస్తులు మాకు కావాలి. మేము వార్చులు, వాళ్ళ వార్చులు ఏరు, మా వార్చకం వేరు. కాకినాడ రూరల్ మండలం గైగల్పాడుకి చెందిన మా ముత్తాత గారైన వాసంశెట్టి సోమన్న గారికి గైగల్పాడులో 3 ఎకరాల 20 సెంట్లు ఉన్నది. దాన్ని కందరాడ గ్రామం వాసంశెట్టి సూరిబాబు అయిన భూ కబ్జాదారుడు మాయమాటలు చెప్పి మా భూమిని కబ్జా చేశాడు. మా దగ్గర కాగితాలు తీసుకుని భూమి అమ్మి పెడతానని, డాక్యుమెంట్స్లో పేర్లు మీ ఉన్నాయో లేవో రెవెన్యూలో చెక్ చేస్తానని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళాడు. 6గురు కలిపి మా భూమిని కబ్జా చేసి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని నిమిత్తమై మా దగ్గర మేము 3 లక్షల రూపాయలు మీ తాతల పేర్లు ఉన్నాయో లేదో చూస్తామని చెక్ చేస్తామని 3 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు. మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాము.
ఆ భూ కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అతను తండ్రి పేరు కూడా ఆధార్ కార్డులో నాగేశ్వరరావు అని ఉంటుంది, కానీ అర్జన్న అని పెట్టి మొత్తం డాక్యుమెంట్స్నే చట్టాన్ని మోసం చేసి, రెవెన్యూని మోసం చేసి మొత్తం తండ్రి పేరునే మార్చి అతను కబ్జా చేశాడు. మాకు న్యాయం చేయాలని, మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరి ప్రార్థిస్తున్నాను.